హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. సోషల్ ఎక్స్క్లూజన్లో భాగంగా ఈరోజు ఫ్లోరోసిస్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. తెలంగాణలో కొన్ని జిల్లాల పేర్లు చెప్తే మనకి గుర్తుకొచ్చేటువంటి వ్యాధి పేరు ఫ్లోరోసిస్. అలాగే ఫ్లోరోసిస్ పేరు విన్నప్పటికీ మనకి కొన్ని జిల్లాల పేర్లు గుర్తుకొస్తాయండి. చూడు చూడు నల్గొండ, గుండె నిండా ఫ్లోరైడ్ బండ. అంటే మనకి ఫ్లోరోసిస్ పేరు చెప్పిన వెంటనే గుర్తుకు వచ్చేటువంటి జిల్లా నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లాలో దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో అసలు ఫ్లోరోసిస్ వ్యాధి అనేటువంటిది ఎందుకు వస్తుంది, దీని యొక్క ప్రభావం మానవ శరీరం మీద ఏ ఏ అవయవాల మీద పడుతుంది, అలాగే ఏ ఏ ప్రాంతాల్లో దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, ఈ యొక్క ఫ్లోరోసిస్ వ్యాధి కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఈరోజు డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. మొదట ఈ ఫ్లోరిన్ మూలకం, దీనికి ప్రధానమైనటువంటి కారణం, ఫ్లోరోసిస్ వ్యాధికి ప్రధాన కారకం ఏంటి అంటే ఫ్లోరిన్ మూలకం. ఈ ఫ్లోరిన్ మూలకం అసలు దీని యొక్క పూర్వోత్తరాలు ఏంటి అనేటువంటి చూస్తే, ఈ మూలకాన్ని సిడబ్ల్యూ షీలే అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. ఈ మూలకం అనేటువంటిది ఒకటి ఉంది అని మనకి గుర్తించడం జరిగిందండి. సిడబ్ల్యూ షీలే 1771 అండి. 1771లో మనకి సిడబ్ల్యూ షీలే దీన్ని గుర్తించడం జరిగింది. 1886లో దీన్ని మనకి హెన్రీ మొయిసన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇతర మూలకాల నుంచి దాన్ని వేరుపరచడం జరిగింది. హెన్రీ మొయిసన్ అనేటువంటి శాస్త్రవేత్త 1886 సంవత్సరంలో ఇతర మూలకాల నుంచి దీన్ని వేరుపరచడం అనేటువంటిది కనిపిస్తుందండి. అలాగే మనకి ఈ పదం ఫ్లోరోసిస్ అనేటువంటి పదాన్ని అసలు ఎవరు, హూ కాయిన్డ్ దిస్ వర్డ్ ఫ్లోరోసిస్ అనేటువంటి చూస్తే మనకి క్రిస్టియానీ అండ్ గ్రౌటియర్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు, క్రిస్టియానీ అండ్ గౌటియర్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఫ్లోరోసిస్ అనేటువంటి పదాన్ని 1925లో గుర్తించారు. సో ఇయర్స్ కనుక మనం చూస్తే 1771లో దీన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది బై సిడబ్ల్యూ షీలే. అలాగే హెన్రీ మొయిసన్ 1886లో దీన్ని ఇతర మూలకాల నుంచి సెపరేట్ చేయడం జరిగింది. 1925లో క్రిస్టియానీ అండ్ గౌటియర్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఫ్లోరోసిస్ అనేటువంటి పదాన్ని సృష్టించడం జరిగిందండి. అలాగే మనకి 1937 సంవత్సరంలో ఒక విషయాన్ని క్రిస్టియానీ అండ్ గౌటియర్ పరిశోధనలు చేసి స్పష్టం చేశారు. ఒకవేళ గనక మనం తీసుకునేటువంటి నీటిలో ఫ్లోరిన్ యొక్క మోతాదు మించినట్లయితే అది ఫ్లోరోసిస్ వ్యాధికి దారి తీస్తుంది అని స్పష్టం చేశారు 1937 సంవత్సరంలో. అలాగే మనకి 1945లో నల్గొండలో డాక్టర్ దావేర్ నిజాం రాజ్ సంస్థానానికి చెందినటువంటి డాక్టర్ దావేర్ అనేటువంటి డాక్టరు, మెడికల్ ఆఫీసరు, ఈయన నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కేసును గుర్తించడం అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే ఈయన 1955లో ఏం చేస్తాడు అంటే నల్గొండలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ కేసులను వివరించి అది ఇతర జిల్లాల కన్నా, ఇతర ప్రాంతాల కన్నా ఏ విధంగా ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ వ్యాధి భిన్నంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వివరిస్తాడు. సో ఈ విధంగా ఈ ఫ్లోరోసిస్ అనేటువంటి పదము, ఫ్లోరిన్ అనేటువంటి పదము ప్రపంచానికి తెలియడం అనేటువంటిది జరిగింది. మరికి ఎవరికైనా సరే ఫ్లోరోసిస్ సోకింది అంటే ఎలాంటి దశల్లో ఎలాగ ఇది సోకుతుందంటే, మనం తీసుకునేటువంటి నీటిలో సాధారణంగా జనరల్ డెఫినిషన్ ప్రకారం చూసుకున్నట్లయితే మనం తీసుకున్నటువంటి నీటిలో 0.5 mgpl కన్నా మిల్లీగ్రామ్స్ పర్ లీటర్, మనం తీసుకునేటువంటి లీటర్ నీటిలో 0.5 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ కనుక మనకి మోతాదు పెంచినట్లయితే 0.5 mgpl మోతాదు మించినట్లయితే అది దేనికి దారితీస్తుంది, ఫ్లోరోసిస్ వ్యాధికి దారితీస్తుంది. మరి ఈ వ్యాధికి దారితీసినప్పుడు ఎలాంటి దశలు మనకు కనిపిస్తాయి, ఇందులో మనకి మొదటి దశలో కనుక చూసుకున్నట్లయితే మొదటి దశలో డెంటల్ ఫ్లోరోసిస్ కనిపిస్తుంది. డెంటల్ ఫ్లోరోసిస్ అంటే ఎలా కనిపిస్తుంది అంటే మానవ శరీరంలో అతి గట్టి పదార్థం ఏది అంటే
పంటి మీద ఉన్నటువంటి మన పంటు దంతాలు ఏదైతే ఉన్నాయో, పళ్ళు ఏదైతే ఉన్నాయో దాని మీద ఉండేటువంటి పై పొర ఎనామిల్ అంటారు దాన్ని. ఆ ఎనామిల్ మానవ శరీరంలో కల్లా అతి గట్టి పదార్థం. ఈ డెంటల్ ఫ్లోరోసిస్ సోకినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లోరిన్ కారకం వలన ఈ పంటి మీద పిట్స్, గంతలు ఏర్పడతాయి. పళ్ళు ఆ ఎనామిల్ పొర అనేటువంటి దెబ్బతిని పసుపు రంగులోకి మారుతుంది. ఇది డెంటల్ ఫ్లోరోసిస్ ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి మనకి అంటే ఇంకొంచెం మోతాదు మించింది. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫ్లోరోసిస్ కనుక చూసుకున్నట్లయితే ఎముకల ఫ్లోరోసిస్, స్కెలెటల్ ఫ్లోరోసిస్ అంటారు. స్కెలెటల్ ఫ్లోరోసిస్లో ఏం జరుగుతుంది అంటే ఈ ఎముకలు ఏదైతే ఉన్నాయో ఆ ఎముక మధ్య మీద, బోన్ మ్యారో మీద ప్రభావం చూపిస్తుంది. ఈ ఫ్లోరిన్ మూలకం అనేటువంటిది అక్కడ చేరుకుని ఎముకను గుల్లపరుస్తుంది, పోరోసిటీని పెంచుతుంది. పోరోసిటీ మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివినప్పుడు మీరు తెలుసుకుంటారు. ఈ పోరోసిటీ అంటే ఏంటి అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రంధ్రాలను తయారు చేయడం. ఇప్పుడు బల్ల ఉన్నది, బల్లకు పోరోసిటీ ఉండదండి. పేపర్ ఉంది, పోరోసిటీ ఉంటుంది. క్లాత్ ఉంది, పోరోసిటీ ఉంటుంది. అంటే ద్రవాలను తమ గుండా పోనిచ్చేటువంటి గుణం ఉన్నది అంటే పోరోసిటీ అంటాం. అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రంధ్రాలు అంటే గుల్లబడడం. మనకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఎముకలు గుల్లబడతాయి, ఎముకలు వంగిపోతాయి. ఎముకల ఫ్లోరోసిస్ అంటారు. బోన్ మ్యారో మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. మూడవది జన్యువాల్గం, థర్డ్ స్టేజ్. ఈ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే జన్యువాల్గంలో ఏం జరుగుతుందంటే ఈ యొక్క మోకాళ్ళు రెండు దగ్గరికి వస్తాయి. నీస్ రెండు, నాక్ నీస్ అంటారుగా, ఈ రెండు దగ్గరికి వస్తాయి. మడమలు దూరంగా వెళ్తాయి. సో కాళ్ళు ఇలా ఉండవలసినవి ఇవేమో ఈ నీసు రెండు దగ్గరికి వస్తాయి, మోకాళ్ళు రెండు, మడమలు దూరంగా వెళ్తాయి. కాళ్ళు ఈ షేప్లోకి వస్తాయి అన్నమాట అండి. ఇలాగా ఈ షేప్లోకి వస్తాయి. ఇవి నీ ఏమో దగ్గరికి వస్తుంది. ఇక్కడ కింద ఫీట్ ఏదైతే ఉందో మీ యొక్క మడమలు, కాలి మడమలు దూరంగా వెళ్ళిపోతాయి. దాన్ని జన్యువాల్గం అంటాం. కారణం ఏంటి అంటే ఎముకల మీద ప్రభావం చూపిస్తుంది, కాలి ఎముకల మీద ఉండి వంగిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఫైనల్ స్టేజ్ అండి, వెరీ డేంజరస్ స్టేజ్, న్యూరలాజికల్ ఫ్లోరోసిస్. న్యూరలాజికల్ ఫ్లోరోసిస్ అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అంటే ఈ వెన్నుముక్క నుంచి మెదడుకు కనెక్ట్ అయ్యేటువంటి నరాలు నొక్కుకుపోతాయి. ఈ వెన్నుముక్క ఏదైతే ఉందో ఈ వెన్నుముక్క నుంచి మెదడుకి కనెక్టివిషన్ ఉంటుంది. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, మెడుల్లా అబ్లాంగేటా అంటాం. దాన్ని ఏమంటాం? మెడుల్లా అబ్లాంగేటా. చూసుకోండి ఇక్కడ రాస్తున్నాను, మెడుల్లా అబ్లాంగేటా. దీన్ని చిన్న మెదడు అని కూడా అంటాం. ఈ మెడుల్లా అబ్లాంగేటాకి మనకి వెన్నుముక నుంచి నరాలు కనెక్ట్ అయి ఉంటాయి. కానీ ఈ నడుము వంగిపోవడం వలన, వెన్నుముక వంగిపోవడం వలన ఈ నరాలు అనేటువంటివి నొక్కుకుపోయి ప్యారలైజ్ అవుతాడు వ్యక్తి, పక్షవాతానికి గురవుతాడు. దీన్నే న్యూరలాజికల్ ఫ్లోరోసిస్ అంటారు. సో ఇది సాధారణమైనటువంటి వ్యాధి కాదు. ఇది పంటి మీద ప్రభావం స్టార్ట్ చేయడంతో తీవ్రం అయ్యింది అంటే న్యూరలాజికల్ జన్యువాల్గం దాకా వెళ్తుంది. వెరీ డేంజరస్ డిసీజ్ అండి. అయితే మనకి ఇంటర్నేషనల్ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1971లో ఒక నివేదికను విడుదల చేశారు. ఎందుకంటే ఫ్లోరిన్ అనేటువంటిది నీటిలో సర్వసాధారణంగా కరిగిపోయేటువంటిది. అయితే అది ఎంత మోతాదులో ఉండాలి అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే ఈ గాఢత MgPL అండి, మిల్లీగ్రామ్స్ పర్ లీటరు, 0.5% కంటే తక్కువగా ఉన్నట్లయినా దంత సమస్యలు వస్తాయి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే 0.5 నుంచి 1.5 MgPL వరకు ఉండాలి. అది పిప్పి పళ్ళను కూడా నివారిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే 1.5 MgPL నుంచి 4 MgPL వరకు వచ్చిందో అది డెంటల్ ఫ్లోరోసిస్కి దారితీస్తుంది. అయితే మనం జనరల్ డెఫినేషన్ ఇందాక మనం చెప్పుకున్నాం అండి, ICMR వారు ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారము 0.5 MgPL అని ఇందాక చెప్పుకున్నాం. అది ICMR వారు ఇచ్చినటువంటి డెఫినేషన్. కానీ ఇంటర్నేషనల్ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ WHO వారు ఇచ్చినటువంటిది కనుక చూసుకున్నట్లయితే 1.5 MgPL, 1.5 MgPL కన్నా మోతాదు పెంచి 4 MgPL వరకు డెంటల్ ఫ్లోరోసిస్కి దారితీస్తుంది. పిట్స్ ఏర్పడతాయి, రంధ్రాలు ఏర్పడతాయి.
4 మిల్లీగ్రామ్స్ నుంచి 10 మిల్లీగ్రామ్స్ వరకు కనుక చూసినట్లయితే డెంటల్ ఫ్లోరోసిస్తో పాటు స్కెలిటల్ ఫ్లోరోసిస్ అనేటువంటిది సంభవిస్తుంది. రెండో దశ. ఎప్పుడైతే 10 MGPL కన్నా మించుతుందో అది క్రిప్లింగ్ ఫ్లోరోసిస్కి దారితీస్తుంది. క్రిప్లింగ్ ఫ్లోరోసిస్ అంటే జెన్యువాల్గమ్, న్యూరలాజికల్ ఫ్లోరోసిస్, ఎముకలు అనేటువంటి వంగిపోవడం, ఇవన్నీ కూడా క్రిప్లింగ్ ఫ్లోరోసిస్గా మనం చెప్తాం. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక 1971లో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఈ యొక్క పట్టిక ఇవ్వడం జరిగిందండి. ఓకే, వాట్ ఆర్ ద రీజన్స్, కారణాలు ఏంటి అనేటువంటి చూస్తే, ద ఫస్ట్ రీజన్ నీటిలో ఉండేటువంటి కాలుష్యపూరితమైనటువంటి నీటిని తీసుకోవడం, అందులోనూ ముఖ్యంగా ఆ కాలుష్యపూరకమైనటువంటి నీటిలో ఫ్లోరిన్ శాతం అనేటువంటిది ఎక్కువగా ఉండడం. నీటిలో ఫ్లోరిన్ శాతము ఎక్కువగా ఉండడం, శుద్ధి చేసినటువంటి జలాలను స్వీకరించకపోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. మనం చెప్పుకున్నాం, ఒక నివేదిక ప్రకారం 0.5 MGPL మించకూడదు అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ వాటర్ స్టాండర్డ్స్ ప్రకారము 1.5 MGPL కన్నా మించకూడదు అని చెప్తున్నారు. సో ఈ రెండు స్టాండర్డ్స్ కంటే మించినట్లయితే అది మనకి ఫ్లోరోసిస్ వ్యాధికి దారితీస్తుంది. దీంతోపాటు పోషకాహార లోపము మనం చెప్పుకున్నాం. ఇటు డెంటల్ ఫ్లోరోసిస్కి, స్కెలిటల్ ఫ్లోరోసిస్కి, అంటే ఎముకలు దృఢంగా ఉండాలి అంటే కాల్షియం కావాలి. ఈ కాల్షియం లోపం ఉన్నటువంటి ఆహారాలు స్వీకరించడం, పోషకాహారం అనేటువంటిది సంతులిత ఆహారం స్వీకరించకపోవడం వలన ఇలాంటి ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారికి ఇంకా త్వరగా ఈ వ్యాధిని పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోషకాహార లోపం అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. దాంతోపాటు భూమి ఉపరితల జలాలే కాదు, అంతర్భూజలాలు, అంతర్భాగంలో ఉన్నటువంటి జలాలు ఏదైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా యురేనియం, స్ట్రాన్షియం లాంటి విష రసాయనాలు ఉండేటువంటి, విషమూలకాలు ఉండేటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి యురేనియం, స్ట్రాన్షియం ఈ వాటర్తో పాటు కలిసి ఆ నీటిని కనుక మనం వినియోగించినట్లయితే అది ఫ్లోరోసిస్ వ్యాధికి దారితీస్తుంది. అందుకే చూడండి, మనకి నల్గొండ జిల్లాలో లంబాపురం, పెదగట్టు ప్రాంతాల్లో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు అక్కడ యురేనియం తవ్వకాలు జరుపుతాము అన్నారు. అలాగే నల్లమల్ల అడవుల ప్రాంతంలో కూడా యురేనియం తవ్వకాలు జరుపుతాము అన్నారు. మనం అడ్డుకోవడం జరిగింది సేవ్ నల్లమల్ల ఫారెస్ట్ ఉద్యమంలో భాగంగా. అంటే ఈ ప్రాంతాల్లో మనకి యురేనియం నిల్వలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యురేనియం నిల్వలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిలో ఇవి కలిసి కలుషితం అవుతాయి. ఆ నీటిని కనుక స్వీకరించినట్లయితే మనకి ఈ వ్యాధికి గురయ్యేటువంటి అవకాశం ఉందండి. మీరు ఆశ్చర్యపోయేటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే మెడిసిన్స్. మనం స్వీకరించేటువంటి మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో, ఔషధాలు ఏదైతే ఉన్నాయో ఆ ఔషధాల్లో ఈ యొక్క ఫ్లోరిన్ మూలకం కనుక ఉన్నట్లయితే అది కూడా మనకి ఫ్లోరోసిస్ వ్యాధికి దారితీస్తుందండి. దాంతోపాటు ఈ స్త్రీలు ఉపయోగించేటువంటి లేదా ఎవరైనా సౌందర్య సాధనాలు ఉపయోగిస్తున్నారు, మేకప్ ఉపయోగించేటువంటి ఆ మేకప్ ఆర్టికల్స్లో కూడా ఫ్లోరిన్ మూలకం అనేటువంటిది ఉంటుంది. అది ఉపయోగించినప్పుడు అది వివిధ కారణాల వలన మన శరీరం లోపలికి గనక ప్రవేశించినట్లయితే, ఈ లిప్స్టిక్ వేసుకుంటారు, లిప్స్టిక్ వేసుకున్నప్పుడు వాళ్ళు గనక దాన్ని లోపలికి గనక వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా ఫ్లోరిన్ మూలకం అనేటువంటి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాగే భూమి లోపల ఉన్నటువంటి రాతి పొరలు, భూమి ఎలా ఉంటుంది, ఇందులో రాతి పొరలు ఉంటాయండి. ఈ రాతి పొరల మధ్య ఇరుక్కున్నటువంటి జలం ఏదైతే ఉందో ఈ జలంలో విపరీతంగా ఈ యొక్క ఫ్లోరిన్ నిల్వలు అనేటువంటివి ఉంటాయి. సో నల్గొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ నల్గొండ ప్రాంతంలో రాతి పొరలు ఉన్నాయి. రెండు రాతి పొరల మధ్యలో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని కనుక మనం వినియోగించినట్లయితే ఇక్కడ ఫ్లోరిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు వర్షాభావ పరిస్థితి, దీర్ఘకాలికంగా వర్షాలు పడకపోయినట్లయితే అంతర్భూజలాలు అనేటువంటి అడుగంటుతాయి. వాటిలో గాఢత అనేటువంటిది పెరుగుతుంది. గాఢత పెరిగినప్పుడు ఫ్లోరిన్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి కారణాల వలన మనకి ఫ్లోరోసిస్ అనేటువంటిది సంభవిస్తుందండి. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో ఈ ఫ్లోరోసిస్ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది అనేటువంటి చూస్తే నల్గొండ ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది. నల్గొండలో ఉన్నటువంటి బీబీ నగర్, అంటే ఇది పాత నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి డేటా,
మనకి బీబీ నగర్, ఆలేరు, చింతపల్లి, చందూరు, చౌటుప్పల్, గుర్రంపోడు, దేవరకొండ, తుర్కాపల్లి, మర్రిగూడ, మునుగోడు ఇవన్నీ కూడా చాలా విపరీతమైనటువంటి ఈ మండలాలన్నీ కూడా ఈ మండలాల్లో విపరీతంగా ఈ ఫ్లోరోసిస్ ప్రభావితం కనిపిస్తుందండి. ప్రభుత్వం గుర్తించినటువంటి మండలాలు ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించడం జరిగిందండి. అలాగే మనకి నాంపల్లి అంటే నల్గొండలో ఉన్నటువంటి నాంపల్లి, నార్కెట్పల్లి, నారాయణపూర్, యాదగిరిగుట్ట, వలిగొండ, అలాగే మనకి కొన్ని వాగులు ఉన్నాయి. ఎక్కడ మనకి నల్గొండ జిల్లాలో కొన్ని వాగులు ఉన్నాయి. ఆలేరు వాగు, పెదవాగు, చందూరు వాగు, చినకపర్తి వాగు, కోడబక్షపల్లి వాగు, ఈ వాగులన్నీ కూడా ఇక్కడ వర్షాకాలంలో అవి ప్రవహిస్తూ ఉంటాయి. వేసవ కాలంలో నీరు అనేటువంటిది అందులో నిలవ ఉండిపోవడం వలన ఫ్లోరిన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ నీటిని శుద్ధి చేయకుండా స్వీకరించినట్లయితే వీళ్ళు ఫ్లోరోసిస్ వ్యాధిని పడుతున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఈ ప్రాంతాల్లో కూడా మనకి రాతి పొరలు అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా మనకి ఫ్లోరోసిస్ ప్రభావము కనిపిస్తుంది. అయితే మీరు అందరూ ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటి అంటే 2016లో వాటర్ సేఫ్టీ కమిషన్ వారు ఇచ్చినటువంటి నివేదిక 2016 అంటే మన దగ్గర ఇప్పుడు లేటెస్ట్ నివేదిక అదే ఉంది. దాని తర్వాత మళ్ళీ నివేదిక లేదు కాబట్టి దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. 2016లో వాటర్ సేఫ్టీ కమిషన్ వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తెలంగాణలో ఈ యొక్క ఫ్లోరోసిస్ ప్రభావం అధికంగా ఉన్నటువంటి ప్రాంతము నల్గొండ కాదు, ఆదిలాబాద్. మరి నల్గొండ పేరు ఎందుకు చెప్తారు సార్ అంటే ఫ్లోరోసిస్ బాధితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము నల్గొండ. ఫ్లోరోసిస్ ఆ నీటిలో ఫ్లోరోసిస్ అధిక శాతం ఉన్నటువంటి జిల్లా ఏది అంటే ఆదిలాబాద్. ఇది వాటర్ సేఫ్టీ కమిషన్ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ అండి ఇది. కానీ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇందాక నేను చెప్పినటువంటి ఈ మండలాలు ఏదైతే ఉన్నాయో ఈ మండలాల్లో విపరీతంగా మనకి బాధితులు ఉండడం వలన ఈ ప్రాంతాలను ముందుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక్క నల్గొండ జిల్లానే కాదు, మనకి రాజస్థాన్లోనూ, మహారాష్ట్ర ప్రాంతంలోనూ, ఆంధ్రాలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగర ప్రాంతంలోనూ, ప్రకాశం జిల్లాలోనూ, ఈ జిల్లాల్లో కూడా మనకి ఈ యొక్క ఫ్లోరోసిస్ ప్రభావం అనేటువంటిది విపరీతంగా కనిపిస్తుందండి. అన్నిటికంటే ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యధికంగా వరల్డ్ వైడ్ ప్రపంచంలోనే ఫ్లోరోసిస్ ప్రభావం అత్యధికంగా ఉన్నటువంటి గ్రామం ఏది అంటే మనకి బట్లపల్లి. అక్కడ నల్గొండ జిల్లాలో మర్రిగూడ మండలంలో బట్లపల్లి అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఈ బట్లపల్లి గ్రామంలో విపరీతమైనటువంటి ఫ్లోరోసిస్ ప్రభావం ఉంది. వరల్డ్స్ హైయెస్ట్ ఫ్లోరోసిస్ ఎఫెక్టెడ్ ప్లేస్ అంటారు దాన్ని. అది తెలంగాణలోనే ఉంది. నల్గొండ జిల్లాలో మనకి మర్రిగూడ మండలంలో బట్లపల్లి గ్రామంలో ఉంది. మరి ఏంటి, వీ నో ద ప్రాబ్లం, బట్ హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం, ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏంటి అనేటువంటి మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక్కసారి ఈ వ్యాధి గనక సోకినట్లయితే దాన్ని మీ శరీరం నుంచి దూరం చేయలేము. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఈ వ్యాధిని మనం నిర్మూలించలేము, దాని యొక్క తీవ్రత మాత్రమే తగ్గించగలము. కాబట్టి ఏం చేయాలి, వ్యాధి ప్రవేశించకుండా జాగ్రత్త చేసుకోవాలి. సో ప్రోయాక్టివ్గా మనం యాక్ట్ చేయాలి. సో పోస్ట్గా మీరు చేసేటువంటిది ఏం లేదు, ప్రియంప్టివ్గానే మీరు అన్ని యాక్షన్స్ తీసుకోవాలి. ఒక్కసారి కనుక ఆ వ్యాధి వచ్చింది అంటే వ్యాధికి ఎక్కడా కూడా పరిష్కార మార్గం అనేటువంటిది లేదు, దాని యొక్క తీవ్రత మాత్రమే తగ్గించగలుగుతాం. మరి ఏం చేయాలి, 3 దశల్లో చేయాలండి. మొదటగా చేయవలసినటువంటి పని ఏంటి అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించాలి. నెంబర్ 1 యాక్షన్ ఫ్లోరోసిస్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించడం. నెంబర్ 2 కనుక చూసుకుంటే దాని యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది, మొదటి దశలో ఉందా, 2వ దశలో ఉందా, 3వ దశలో ఉందా, 4వ దశలో ఉందా, అక్కడ ఉన్నటువంటి నీటిలో ఎంత శాతం ఫ్లోరిన్ అనేటువంటిది ఉంది, అది శుద్ధి చేయకుండా ఆరోగ్యానికి మంచిదేనా లేదా శుద్ధి చేసి మాత్రమే తీసుకోవాలా, ఇలాంటి తీవ్రతను అంచనా వేయవలసి ఉంటుంది. అది 2వది. 3వది ఏంటి అంటే ఈ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి.
అవేర్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పాలి, ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ వ్యాధికి గురవడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కాచి వడపోచినటువంటి నీటిని మాత్రమే తాగండి, లేదా శుద్ధి చేసినటువంటి నీటిని మాత్రమే తాగండి, లేదా నీటికి పటిక లేదా ఆలమును కలపండి, కాల్షియం ఆక్సైడ్ని కలపండి, బ్లీచింగ్ని కలపండి అని చెప్పి వాళ్ళకి ఆ అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. ఆ అవేర్నెస్ని క్రియేట్ చేయడం ద్వారా ఈ యొక్క వ్యాధిని మనం కంట్రోల్ చేయవచ్చు, రాకుండా చూసుకోవచ్చండి. ఒకసారి వచ్చింది అంటే గనక దాని యొక్క తీవ్రతను మొదటి దశ నుంచి రెండో దశకు చేరుకోకుండా, రెండో దశ నుంచి మూడో దశకు చేరుకోకుండా మెడికల్ మేనేజ్మెంట్ అనేటువంటి చేయవలసి ఉంటుంది. ఔషధాల ద్వారా వీళ్ళు తీసుకునేటువంటి ఔషధాల్లో ఫ్లోరిన్ మూలకం అనేటువంటిది ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఈ ఎముకల గట్టిదనానికి ఆహార సంతులిత పోషకాహారం అనేటువంటి స్వీకరించాలి. విటమిన్ ఇ, విటమిన్ సి, ఈ విటమిన్స్ అన్నింటినీ కూడా బాగా ఆ కాల్షియము ఇలాంటివి ఉన్నటువంటివి అన్నీ కూడా ఆహార పదార్థాలు స్వీకరించాలి. ఇలాంటి జాగ్రత్తలు చర్యలు చేయడం ద్వారా వ్యాధిని కొంతవరకు పరిష్కరించవచ్చు. అలాగే శుద్ధి చేసినటువంటి నీటిని ఇక్కడ నల్గొండ టెక్నిక్ అంటారు. నల్గొండ టెక్నిక్ అనేటువంటిది చాలా ఫేమస్, ఎగ్జామ్లో కూడా అడగచ్చు. నల్గొండ టెక్నిక్ అంటారు ఈ శుద్ధి చేసేటువంటి విధానాన్ని. కారణం ఏంటి అంటే దీనికి నీరు ఏదైతే ఉందో ఆ నీటికి పట్టిక వినే ఉంటారు. పట్టిక అంటే ఇది తెల్ల రంగులో ఉంటుందండి, తెల్ల రంగులో ఉంటుంది, అది వైట్ ఇన్ కలర్. దీన్నే ఆలం అని కూడా పిలుస్తారు. పటిక లేదా ఆలంను కలపాలి. ప్లస్ కాల్షియం ఆక్సైడ్ని కలపాలి, CaOని కలపాలి, పటిక ఆలంను కలపాలి. ఈ రెండు కలిపిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆ యొక్క మలినాలన్నీ కూడా కిందకు వెళ్ళిపోతాయి. ఆ పైన ఉన్నటువంటి వాటర్ని కాచి వడపోచి తాగవచ్చు. ఇది గృహస్థాయిలో చేయగలిగినటువంటి టెక్నిక్. కమ్యూనిటీ లెవెల్లో బ్లీచింగ్ పౌడర్ని కలపాలి. ఆ యొక్క రిజర్వాయర్స్ ఉంటాయి, కమ్యూనిటీ రిజర్వాయర్స్, ఆ శుద్ధి చేసేటువంటి కార్యక్రమాలు. అందులో డీఫ్లోరైడేషన్ ప్లాంట్లు పెట్టడము, లేకపోతే అక్కడ బ్లీచింగ్ పౌడర్ అనేటువంటిది కలపడము, ఇలాంటివి చేసి ఆ నీటిని శుద్ధి చేయాలి. ఫ్లోరిన్ యొక్క ప్రభావితాన్ని తగ్గించాలి. అదేవిధంగా త్రాగునీరు శుద్ధిగా ఉండాలి. ఆహారం కూడా ఈ యొక్క విటమిన్ సి, కాల్షియం, విటమిన్ ఇ ఉన్నటువంటి ఆహార పదార్థాలు స్వీకరించాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. కాల్షియం, విటమిన్ ఇ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ కూడా పరిష్కార మార్గాలుగా చెప్తామండి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం మనకి 1986 సంవత్సరంలో మనకి ఏం చేసింది అంటే రాజీవ్ గాంధీ గ్రామీణ మంచినీటి సరఫరా మిషన్ అనేటువంటిది ప్రారంభించింది. 1986లో రాజీవ్ గాంధీ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ అనేటువంటిది మనకి స్టార్ట్ చేయడం జరిగిందండి. దీని ద్వారా శుద్ధి చేసినటువంటి నీటిని ఇంటింటికి సరఫరా చేయడం ప్రారంభించారు. అలాగే మనకి జలహారం ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి జలహారం ప్రాజెక్టులు కొనసాగించాం. జలహారం అంటే ఈ నీరు లేనటువంటి ప్రాంతాలకు నీరున్నటువంటి ప్రాంతాల నుంచి కనెక్ట్ చేస్తూ కెనాల ద్వారా ఆ నీరు ప్రవహించేలా చేసి స్టాకింగ్ వాటర్ అనేటువంటి లేకుండా అన్ని ప్రాంతాలకు వాటర్ సరఫరా చేస్తున్నాం. జలహారం ప్రాజెక్టు ద్వారా కూడా మనకి ఈ ఫ్లోరిన్ ప్రభావం అనేటువంటి తగ్గించగలుగుతున్నామండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ IICT చెప్పగలరా ఎక్కడుందో? నాచారం, హైదరాబాద్లో ఉన్నటువంటి నాచారంలో ఉన్నటువంటిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. వీళ్ళు ఏం చేశారు అంటే కమ్యూనిటీ బేస్డ్ మెంబ్రైన్ సిస్టమ్ని డెవలప్ చేశారు. సమూహ ఆధారిత స్థరిత వ్యవస్థను వాళ్ళు తీసుకొచ్చారండి. దాని ద్వారా ఈ నీటిని శుద్ధి చేయడం అనేటువంటిది జరిగింది. నల్గొండ టెక్నిక్ అనేటువంటిది కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి. అలాగే నేషనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాగ్పూర్లో ఉంది. వాళ్ళు చేసినటువంటి పని ఏంటి అంటే ఈ నీటికి కాల్షియం ఆక్సైడ్, బ్లీచింగ్ పౌడర్ని కలపడం వలన మనం నీటిని శుద్ధి చేయొచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలాగే రీజనల్ ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ జైపూర్లో ఉంది. అలాగే నల్గొండలో కూడా ఒకటి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. సో దీని ద్వారా దాని యొక్క ప్రభావితం మీద పరిశోధనలు అనేటివి కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో భాగంగా నక్కలగంటి రిజర్వాయర్ని నిర్మించారు, పెండ్లిపాకల రిజర్వాయర్ని నిర్మించారు. ఈ రిజర్వాయర్ని నిర్మించడం వలన ప్రజలు అంతర్భూ జలాల మీద ఆధారపడకుండా ఉపరితల జలాలు అలాగే శుద్ధి చేసినటువంటి ఈ రిజర్వాయర్ల ద్వారా నీటిని అందుబాటులో తీసుకురావడం జరిగింది.
అలాగే దిండి ఎత్తుపోతల రిజర్వాయర్లో భాగంగా శివన్నగూడెం, కృష్ణారావుపల్లి, గొట్టిముక్కల, సింగరాజుపల్లె ప్రాంతాలకు మనం ఈ యొక్క నీటిని అనేటువంటి సరఫరా చేయగలిగాం. కాళేశ్వరం రిజర్వాయర్లో భాగంగా బసవపూర్, గంధమల్ల ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. ఈ విధంగా మనం ప్రభుత్వము వివిధ రకాలైనటువంటి చర్యలు చేపట్టడం ద్వారా శుద్ధి చేసినటువంటి నీటిని, అలాగే మంచి నీటిని అందుబాటులో తీసుకురావడం ద్వారా మనం చేయగలిగామండి. అలాగే ఎన్జిఓస్, దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు కనుక చూస్తే మనకి నల్గొండకు చెందినటువంటి దూషర్ల సత్యనారాయణ ఈ ప్రపంచానికి నల్గొండలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ వ్యాధి గురించి తెలియచేయడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో కూడా దీని గురించి ప్రచురించడం జరిగిందండి. అలాగే తెలంగాణకు చెందినటువంటి అబుల్ హసన్ సిద్దికి, శ్రీకాంతయ్య వీళ్ళిద్దరూ కలిసి మనకి అనేక పరిశోధనలు చేశారు. శ్రీకాంతయ్య ఈయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కి చెందినటువంటి పరిశోధకుడు. ఆయన అబుల్ హసన్ సిద్దికి డాక్టర్. ఈయన వీళ్ళిద్దరూ కలిసి దీని మీద వ్యాధి మీద రీసెర్చ్ చేయడం అనేటువంటి జరిగిందండి. అలాగే డాక్టర్ దావేర్, నిజాం రాజు టైంలో ఉన్నటువంటి ఆయన కూడా డాక్టర్ దావేర్ కూడా మంచి కృషి చేశారు. ఈ విధంగా మనకి ఈ వ్యాధిని దూరం చేయడం కోసం అనేక మంది వ్యక్తులు తమ యొక్క కంట్రిబ్యూషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఒక్కటే, ఈ వ్యాధికి పరిష్కారం అనేటువంటిది లేదు. ఒక్కసారి వ్యాధి వచ్చింది అంటే దాని తీవ్రతను మాత్రమే తగ్గించగలం, దాన్ని పూర్తిగా దూరం చేయలేం. కాబట్టి వ్యాధి రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టవలసి ఉంటుంది. సో ఇది ఈరోజు మనకి ఫ్లోరోసిస్ వ్యాధి మీద ఉన్నటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత కొత్త టాపిక్స్తో, మరిన్ని టాపిక్స్తో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.